పచ్చిక బయళ్ళు, రంగురంగుల మొక్కలు, మధ్యలో వాటర్ లాన్లు, ఇవన్నీ ఏ ఊటీలోనో కాదు, మన హైదరాబాద్లోని ఓ హోటల్లో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. బంజారాహిల్స్లో రాష్ట్ర మంత్రులు జాపనీస్ గార్డెన్ పార్క్ను లాంచ్ చేశారు. రాజధాని వాసులకు మరో అద్భుత నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో జపనీస్ గార్డెన్ పార్క్ లాంచ్ అయింది. 71 లక్షలతో పార్కును అద్భుతంగా నిర్మించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయని, కేటీఆర్, మహేందర్ రెడ్డి, తలసాని, ఎంపీలు కేకే, విశ్వేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. జపాన్ సాంప్రదాయంతో నిర్మించిన పార్క్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. వివిధ రకాల మొక్కలు, ఫుట్పాత్లను, పర్యావరణానికి అనుకూలంగా ఏర్పాటు చేసిన బెంచ్లను నేతలు పరిశీలించారు. సిటీలో ఇలాంటి పార్కులు మరిన్ని నిర్మించాలని జీహెచ్ఎంసీకి సూచించారు మంత్రులు. భాగ్యనగర వాసుల రిలాక్సేషన్ కోసమే దీన్ని ఏర్పాటు చేశామని చెబుతోంది ప్రభుత్వం.